ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఓవైసీని మించిన ముస్లింగా ఇవాళ షేర్వాణి వేసుకుని టోపీ కప్పుకొని ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా నువ్వు అసలు సిసలైన నికార్సైన హిందూ అయినట్టయితే వరంగల్ ఒక పూజారిని పట్టబగలు చంపితే నువ్వు కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఖండించలేని పరిస్థితి ఉన్నావంటే ఇది దేనికి సంకేతం? కొండగట్టు ఒక పవిత్రమైనటువంటి ఒక ఆంజనేయ స్వామి గుడికి భక్తులు మరి ఆ ప్రమాదంలో 65 మంది చనిపోతే మీరు రాష్ట్రంలోని కనీసం పరామర్శించడం కానీ వారికి సహాయక చర్యలు కూడా చేపట్టకపోవడం ఇది నీ హిందుత్వం ఇది నిరసనం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా మీద. అంతేకాకుండా అజ్మీర్ దర్గాకు స్వయంగా నువ్వు వెళ్లి చెద్దరు కప్పి నువ్వు చాటుకున్నటువంటి నీ యొక్క మరి విశ్వాసాన్ని భద్రాచలం మాత్రం మరి శ్రీరామనవమి సందర్భంగా రాముని కళ్యాణానికి నీ మనుమడి ద్వారా తలంబాలు పంపించావంటే ఇది హిందువులను కించపరచడం కాదని ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు గొప్పగా చెప్తున్నావు, నాకు మించి యజ్ఞాలు ఈ దేశంలో ఎవరు చేయలేదు, యాగాలు ఎవరు చేయలేదు, మరి మీ యొక్క నాయకులు కూడా ఎవరు చేయలేదు, హిందుత్వానికి ప్రతీక అని చెప్తున్నారు. మీరు యజ్ఞాలు ఎవరి కోసం చేస్తున్నారు? ప్రజల కోసమా, లోక కళ్యాణం కోసమా, లేదా యువరాజు పట్టాభిషేకం కోసమా, లేదా కూతురుని ఢిల్లీలో మంత్రిగా చేయడానికి కోసమా? తెలంగాణ ప్రజలు మోసపోవడానికి అమాయకులు కాదు. యజ్ఞాలు చాలా మంది చేశారు. వెనుకటికి అసురులు కూడా యజ్ఞాలు చేశారు, రాక్షసులు యజ్ఞాలు చేశారు. రావణాసురుడు కూడా మించి మరి శివుని భక్తుడు, ఆయన కూడా యజ్ఞాలు చేశారు. దేనికోసం చేశారు? కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు స్వార్థపూరిత ఎజెండాతో చేసిన యజ్ఞాలకు నువ్వు హిందుత్వ ప్రతీకగా చెప్పుకునే దానికి ఏమాత్రం కూడా మరి ఇది పుస్తకదని చెప్తూ కోట్లాది ప్రజలు ఆరాధించేటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయంలో నీ వైఖరి ఎంతో తేల్చకుండా నేను సూటిగా ప్రశ్నిస్తే బీజేపీ లక్ష్మణ్ గారు రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు, అసలు సమస్యలు పక్కన పెడుతున్నాను. నువ్వు జాతీయ పార్టీ అంటున్నావు, ఫెడరల్ ఫ్రంట్ అంటున్నావు, నీ విధానం ఏమిటి? కోట్లాది ప్రజల మనోభావాలను గౌరవించేటువంటి రామ మందిర నిర్మాణానికి అనుకూలమా కాదా తేల్చకుండా ఈ రకంగా దొడిదారిన ప్రజలు హిందుత్వానికి ప్రతీక అని చెప్పి మోసం చేస్తే ప్రజలు సహించరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే వాళ్ళ భగవంతునికి భక్తులు అనుసంధానంగా ఉండే అర్చకులు వాళ్ళ జీత భత్యాల గురించి వాళ్ళు ప్రభుత్వం ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పి 5 సంవత్సరాలకు కొట్లాడుతూ ఉంటే మేము అసెంబ్లీలో గొంతెత్తుకొని ఈ ప్రభుత్వం నిలదీస్తే ఇదిగో రేపో మాపో అని చెప్పి మోసం చేసిన మీరు ఇవాళ అర్చకుల పట్ల యజ్ఞాల పట్ల మీరు ముసలి కన్నీరు కాస్తే మోసపోరని చెప్పి తెలియజేస్తూ అసలు నువ్వు నిజామాబాద్లో మాట్లాడినారు బహిరంగ సభలో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి నిజామాబాద్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ నీ కూతురు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నది, ముఖ్యమంత్రి కూతురు 100 రోజుల్లో తెలుస్తాను నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు? ఇవాళ ఎర్రజొన్న రైతులు వాళ్ళ మద్దతు ధర కోసం ఉద్యమిస్తూ ఉంటే దాని గురించి సమస్య పరిష్కారం గురించి మాట్లాడకుండా ఇవాళ హిందుత్వానికి ప్రతీక అని చెప్పి ఇవాళ ఏ మస్జిద్ పార్టీకి తొత్తుగా నువ్వు వివరిస్తూ ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ షేర్వాణిలో నువ్వు మారిపోయి ఈరోజు ఏ హిందూ దేవి దేవతలను అవమానపరిచి కించపరిచే వాళ్ళకు ఇవాళ నువ్వు వత్తాసు పలుకుతున్నావంటే, నువ్వు వాళ్ళ భుజానికి ఎత్తుకుంటున్నావంటే ఇవాళ హిందూ సమాజం ఇవాళ సహించదని చెప్పి కూడా తెలియజేస్తున్నావు. కాబట్టి 15 నిమిషాలు సమయం ఇస్తే మొత్తం మెజార్టీ ప్రజలను వాళ్ళ సంగతితో తేలుస్తా అని చెప్పినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ పట్ల కనీసమైన చట్టపర చర్యలు తీసుకోకుండా ఇవాళ సహజ మిత్రులు అంటున్నాడు మీరు. ఈ రోజు మరి తెలంగాణ ప్రజలు రాబో రోజుల్లో మీ ప్రభుత్వ పనితీరుకు మీ వైఫల్యాలను ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త ఎజెండా తీసుకొస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రము అభివృద్ధి ఎజెండా మోడీ మా నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అంశాన్ని మేము ప్రస్తావిస్తున్నాం. మరి 16 మంది గెలిస్తే కేంద్ర మెడలు వస్తా అని చెప్పి కేటీఆర్ పదే మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ను అడ్డం పెట్టుకొని ఇవాళ మీరు ఏ యొక్క హరీష్ యొక్క మెడలు వంచారో ఆ విధంగా కేంద్ర మెడలు వంచడం మీ సాధ్యం కాదు, మీ తరం కాదు. చక్రం తిప్పడం సంగతి తెలుగు, బొంగరం కూడా తిప్పలేరు ఢిల్లీలో అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. కాబట్టి దేశంలో మోదీ రాహుల్ తప్పుల నాయకులు లేరని మీరు ప్రశ్నిస్తున్నారు. నేను అడుగుతున్నాను ఇవాళ సూటిగా, తెలంగాణలో మీ తండ్రి కొడుకు కూతురు తప్పితే మీ నలుగురు తప్పితే ఈ తెలంగాణ నాయకులు లేరని ప్రశ్నిస్తాను. అందుకని ఇవాళ మెజార్టీ ప్రజలు ఇవాళ ఈరోజు బీజేపీ వైపు, నరేంద్ర మోడీ అభివృద్ధి వైపు రాబో ఎన్నికల్లో తీర్పునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇవాళ ఖచ్చితంగా మీరు టీఆర్ఎస్ పొరపాటున ఓటు వేస్తే అది మస్జిద్కి చెందుతుంది. కాబట్టి అందుకనే టీఆర్ఎస్ ఆటలు కట్టడానికి అరుణ గారు లాంటి నాయకులు అనేక మంది పార్టీలు చేరుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.